సో అండ్ ఇప్పుడు ఇన్స్టాలో మీ పిక్స్ చూసుకుంటే మీరు అప్లోడ్ చేసినవి, సో కొన్ని అంటే సీరియల్స్లో చూసుకుంటే ట్రెడిషనల్గా ఉన్నారు. సో ఇటు చూస్తే అమ్మాయేనా కాదా అన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో అంత బోల్డ్గా ఫొటోస్ కానివ్వండి, సో ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి, ఎందుకు అలా చూస్ చేసుకున్నారు అండ్ పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్? పబ్లిక్లో పోస్ట్ చేయడానికి రీజన్ ఏం లేదు. సో నేను ఒక మోడల్ని, ర్యాంప్ వాక్ చేస్తాను. సో నేను ఫస్ట్ నుంచి నాకు మోడల్గా ఉండటమే ఇష్టం. సో నా డ్రెస్సింగ్ స్టైల్ అంతా జీన్స్, బాడీ కాన్ డ్రెస్లు ఇలాగ వేసుకోవాలని నాకు చాలా ఇష్టం. అందుకే ఇష్టంతో వేసుకుంటున్నాను, ఇష్టంతో పోస్ట్ పెట్టేస్తున్నాను. సో ఎవరు ఎప్పుడు అనలేదా ఎందుకు ఇలా? అన్నారు, చాలా మంది అన్నారు. సో నాకు నచ్చినట్లు నేను ఉండాలి కానీ ఎదుటి వాళ్ళకి నచ్చినట్లు కాదు కదా. సో నాకు నచ్చింది నేను చేస్తాను. సో మీకు నచ్చింది మీరు చేస్తారు. సో ఎప్పుడైనా కానివ్వండి, ఎవరైనా ఎదుగుతున్నారు అంటే తొక్కే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందులోనూ ఇండస్ట్రీ అని అంటే చాలా రూమర్స్ కానివ్వండి, సో ఆ అమ్మాయి ఇలా, సో ఇలా వినిపిస్తూనే ఉంటాయి. సో అలా మీ మీద ఏమైనా రూమర్ వచ్చిందా? వచ్చింది. సో నాకు తెలియకుండానే నా మీద ఇలాగ రూమర్స్, ఈ అమ్మాయి అది రా, బ్యాడ్ రా, అది ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, అలా వేసుకుంటుంది, ఇలా మాట్లాడుతుంది. సో చాలామంది నాతో కాకుండా నా ఫ్రెండ్స్తో మాట్లాడిన రోజులు ఉన్నాయి. సో అలా తెలుసుకొని చాలా బాధపడ్డాను నేనైతే. సో అండ్ ఇప్పుడు మీరు ఎక్కడ నుండి? శ్రీకాకుళం. శ్రీకాకుళం నుండి వచ్చారు కదా. సో అక్కడ మీ పేరెంట్స్తో కానివ్వండి, సో చుట్టుపక్కల వాళ్ళు ఏదో ఒక మాట అంటారు. సో అప్పుడు మిమ్మల్ని వద్దు అని ఎప్పుడైనా అన్నారా మరి మీ అమ్మ వాళ్ళు? వాళ్ళ మాటలు విని మా అమ్మ వాళ్ళు అయితే వద్దు అనలేదు. ఇంకా నువ్వు చెయ్యు, నీకు ఎంత సపోర్ట్ కావాలో నేను అంత సపోర్ట్గా ఉంటాము, ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని చెప్పారు మా పేరెంట్స్. సో ఎలా ఫీల్ అవుతారు ఇప్పుడు ప్రజెంట్? ఇప్పుడైతే వాళ్ళు టీవీలో చూశారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సీరియల్స్ చూసుకొని. సో ఊర్లో అందరూ చూస్తున్నారు, అందరూ చాలా హ్యాపీగా మీ కూతురు ఇలా సీరియల్లో కనిపించింది అని చెప్పగలం. వాళ్ళ ఫేస్లో చాలా హ్యాపీనెస్ వచ్చింది. అది నేను చూసి ఇంకా హ్యాపీగా ఉన్నాను. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఫిల్మ్ బిగ్ స్క్రీన్లో చూసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కానీ జర్నీ తక్కువ నుంచి పైనకి వెళ్తుంది, కింద నుంచి పైనకి వెళ్తుంది అంటే సీరియల్స్ కానివ్వండి, లేకుంటే షార్ట్ ఫిలిమ్స్, తర్వాత సీరియల్స్, తర్వాత మూవీస్, ఇలా వెళ్తుంది. కానీ మీ జర్నీ చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మూవీస్ తర్వాత సీరియల్స్కి వచ్చారు. సో ఎందుకు సీరియల్స్కి రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు ఎందుకు అంటే మా ఊర్లో ప్రతి ఒక్కరూ మీ కూతురు, అమ్మ వాళ్ళని ఏమంటున్నారంటే మీ కూతురు ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ వెళ్ళి ఏం చేస్తుంది, ఇంతవరకు చేసినవి ఒక్కటి రాలేదు అని చెప్పి గుచ్చి 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 అడుగుతుంటే ఎలా ఉంటుంది, బాధ ఉంటుంది కదా. సో నేను చేసేది నాకు తెలిసిద్ది, నా పేరెంట్స్కి తెలిసిద్ది, వాళ్ళకి తెలియదు కదా, జనాలకి తెలియదు కదా. సో టీవీ అనేది ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు చూస్తారు, సీరియల్స్ ప్రతి ఒక్కరూ ఆదరిస్తారు. ఆ సీరియల్లో కనిపిస్తేనే కదా ఓ మీ కూతురు అలా చేస్తుంది కదా, ఇప్పుడు ఓకే అని నోరు మూసుకొని ఉంటారు. సో అందుకే నేను సీరియల్స్ చేయడానికి రీజన్. ఓకే. సో సీరియల్స్ చేశాను, కనిపించాను. ఓకే. సో మూవీ రిలీజ్ అయ్యే వరకు ఇక్కడ చూడండి రా బాబు, నేను సీరియల్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను, సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ నా దగ్గర ఆన్సర్ ఉంది అని చేశారు. అవును. ఇప్పుడు సీరియల్స్లలో ఎలా ఉంటుంది రోల్స్ కానివ్వండి? అంతా ఓకే, బాగానే ఉంటుంది. సో మీరు మూవీస్ నుంచి సీరియల్స్కి వచ్చారు, మూవీస్లలోనే క్యాస్టింగ్ కౌచ్ అని అంటారు అండ్ సీరియల్స్లలో కూడా ఉంటుంది. సో మూవీస్ నుంచి వచ్చారు అని మీకు ఆఫర్ వచ్చిందా, లేకపోతే ఎవరైనా సరే క్యాస్టింగ్ కౌచ్ కంపల్సరీ ఫేస్ చేయాల్సి వస్తుందా? మూవీస్ చేశాను కాబట్టి నాకు సీరియల్ ఆఫర్ వచ్చింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందండి, లేదని అయితే నేను చెప్పను. నేనైతే దాన్ని దూరంగానే పెడతాను. సో మీకు సీరియల్ ఇష్టమా, మూవీ ఇష్టమా? రెండు ఇష్టమే. రెండు ఇష్టం. సో ఒకటి చూస్ చేసుకోలేరు? లేదు, రెండు ఇష్టం. రెండు నా రెండు కళ్ళు లాంటివి. ఓకే, సావిత్రి గారి డైలాగా రెండు కళ్ళ లాంటివి.